రెండవ దినవృత్తాంతాలు 25. అమజ్య ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను, కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసైనికులను చంపించెను. అయితే తండ్రులు పిల్లల కొరకును, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రం నందు రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. ఆ మధ్య యూదా వారినందరినీ సమకూర్చి యూదా దేశమందంతటా బెన్యామీనీయుల దేశమంతటా వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము కల వారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3 లక్షల మంది కనపడేది. మరియు అతడు ఇజ్రాయేలు నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండిని కుదుర్చెను. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇజ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇజ్రాయేలు వారకు ఎఫ్రాయిములలో ఎవరికి తోడుగా ఉండడు. అలాగూ పోవలేనని నీకున్న ఎడలా పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూర్చును. నిలువబెట్టుటయు పడవేటయు దేవుని వశమే కదా అని ప్రకటించగా, అమజ్య దైవజనుని చూచి, ఇజ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అమజ్య ఎఫ్రాయిములలో నుండి తన యుద్ధకు వచ్చి సైన్యమును వేరుపరచి ఆ ఇండ్లకు తిరిగి వెళ్ళుడని వారికి సెలవిచ్చెను. అందుకు వారి కోపము యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇండ్లకు తిరిగిపోయిరి. అంతటా అమజ్య ధైర్యము తెచ్చుకుని తన జనులలో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలములను పోయి షేయీరు వారిలో 10,000 మందిని హతం చేసెను. ప్రాణముతో ఉన్న మరి 10,000 మందిని యూదా వారు చెరపట్టుకొని వారిని ఒక పేటు మీదకి తీసుకుని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడవేయగా వారు తుత్తునీరైపోయిరి. అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దని అమజ్య తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బెత్ హోరోను వరకు ఉన్న యూదా పట్టణముల మీద పడివారిలో 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకొని పోయింది. అమజ్య ఏదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. అందుకొరకు యెహోవా కోపము అమజ్య మీదకి రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా, అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపించి శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదునని అమజ్యతో అనెను. అతడు అమజ్యతో మాట్లాడుచుండగా రాజు అతని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడైతివా, ఊరుకొనుము, నేను నిన్ను చంపనేలని చెప్పగా, ఆ ప్రవక్త, నీవు ఇలాగున చేసి నా ఆలోచనను అంగీకరించకపోవట చూచి దేవుడు నిన్ను నశింపచేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి యూరకొనెను. అప్పుడు యూదా రాజైన అమజ్య ఆలోచన చేసుకుని, రమ్ము, మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకుందామని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడను ఇజ్రాయేలు రాజైన యెహోయాషు నొద్దకు వర్తమానము పంపెను. కాగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యను తిరిగి వర్తమానము పంపెను. నీ కుమార్తెను నా కుమారుని తిమ్మని లెబానోనులోనున్న ముండ్ల చెట్టును లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులో సంచరించు ఒక దుష్ట మృగము ఆ ముండ్ల చెట్టును తొక్కివేసెను. నేను ఏదో మీరను ఓడించితిని కదా అని నీవనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడునట్లు చేయుచున్నది. ఇంటి వద్ద నిలిచి ఉండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుట ఎందుకు? నీవును నీతో కూడా యూదా వారును అపజయమెందుట ఎందుకు? జనులు ఏదో మీద దేవతల యొద్ద విచారణ చేయుచు వచ్చిరి కనుక వారి శత్రువుల
చేతికి వారు అప్పగించబడినట్లు దేవుని ప్రేరణ వలన అమజ్యా వర్తమానమును అంగీకరింపకపోవును. ఇజ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశంలో చేరిన బెత్షెమెషులో అతడును యూదా రాజైన అమజ్యాయును ఒకరి ముఖము ఒకరు చూచుకొని యూదా వారు ఇజ్రాయేలు వారి ఎదుట నిలువలేక ఓడిపోగా ప్రతి వాడును తన తన గుడారమునకు పారిపోయాను. అప్పుడు ఇజ్రాయేలు రాజైన యెహోయాషునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదా రాజైన అమజ్యాను బెత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మము వరకు 400 మూరల పొడవున పడగొట్టెను. అతడు దేవుని మందిరంలో ఒబేదేదోము నొద్దన వెండి అంతయు బంగారం అంతయు ఉపకరణములన్నీ రాజునగరు నందు ఉన్న సొమ్మును కుదువ పెట్టబడిన వారిని తీసుకొని పోయి షోమ్రోనుకు తిరిగి వెళ్ళాను. ఇజ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత యూదా రాజు యోవాషు కుమారుడైన అమజ్యా 15వ సంవత్సరములు బతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములు కూడా యూదా ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాను. అయితే వారు అతని వెనుక లాకీషును మనుషులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవము ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్దకు అతని పాతిపెట్టిరి.